దేవునికి వందనాలు స్తోత్రం కలిగినది కాక. కూడి వచ్చిన సంఘ పెద్దలు, స్థానియ సంఘ కాపాడి ఆనంద్ గారు, అలాగా గోపి పాస్టర్ గారు, అలాగా ప్రభా పాస్టర్ గారు, రూబన్ పాస్టర్ గారు, అలా మనకు మీకు అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అలాగా ఉత్తరాపురంలో వచ్చిన దేవుని సంఘటనలు, రాయగడలో వచ్చిన వాటి అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఉపవాస ప్రార్థన 3వ రోజు దేవుడి సన్నిధిలో కూడి వచ్చి దేవుడి వాక్యం ఆలకించడానికి దేవుడు మనకు సమయము, ఆయుసు, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఈ పనిలో దేవుడు వాక్యం అందించిన చివరి మాట్లాడి నన్న కుమారునికి దేవుడు దీవించిన కాక. దేవుడి వాక్యంలో మనకి మనం వెళ్తానండి. స్తోత్ర ఆదికాండము 44వ అధ్యాయము 34వ వాక్యం చదవండి. ఈ చిన్నవాడు నాతో కూడా లేని యెడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? ఆమేన్. ఇది చదివినప్పుడు మీకు అర్థమైందినట్టుగా నేను అనుకున్నాను. శ్రద్ధ కలిగి ఈరోజు వాక్యం వినండి. ప్రార్థన ఇది ఎవరికి చెప్పింది అంటే మీకు తెలుసా? యోసేపుకి చెప్పిన మాట, ఈ చిన్నవాడు నా తోడు లేకపోతే నేను అడుగుతున్నారు, నీ ఒంటరిగా దేవుడి సన్నిధికి వెళ్తావా? ఎవరైనా వాడికి తీసుకొని వెళ్తావా? నేను చెప్పిన అర్థమైందా? నీ ఒంటరితనంగా దేవుడి సన్నిధికి వెళ్తావా? ఎవడైనా తోడుకోండి తండ్రి దగ్గరికి వెళ్తావా? ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన దాని ఇదండి, ఒక మధ్యవర్తి ప్రార్థన. యూదా చేసిన ఒక మధ్యవర్తి ప్రార్థన. అప్పుడు దేవుడి సంఘ బిడ్డలు అందరూ ఏం చేయాలి? మధ్యవర్తి ప్రార్థన చేయాలి. మొదటి తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వరకు మీరు చదవండి. త్వరగా చదవండి. మనము సంపూర్ణ భక్తియు మన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని. ప్రార్థన చేయాలి. ఎలాగంటే నెమ్మది కొరకు, సుఖం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయలేని వాడికి ఏముండదు, సుఖము నెమ్మది ఉంటుంది. చాలా మంది జీవితంలో ఏం లేదు, సుఖము లేదు, నెమ్మది లేదు. ఎందుకు? వారి జీవితంలో ప్రార్థన లేని కాబట్టి ఎప్పుడు ఏమంది? ప్రాబ్లం మారాలంటే నీ ప్రార్థన నేర్చుకో. ప్రార్థన నేర్చుకున్న వాళ్ళ జీవితం ప్రోబ్లంకి ఓవర్కమ్ చేస్తాను, ప్రోబ్లంకి దాటిపోతుంది. అందుకని ఈ ప్రకటనలో దేవుడు బిడ్డలు ప్రార్థన మనకు నేర్పించుమని యేసయ్యకి చెప్పండి. యేసయ్యా, నాకు ప్రార్థన తెలియదు, నాకు నీ ఏం చేయాలి? ప్రార్థన ఏం చేయాలి? నేర్పుమయ్యా అని దేవుడికి చెప్తే ఈరోజు దేవుడు నిన్ను ప్రార్థన నేర్పిస్తాడు. ప్రార్థన నేర్పించడానికి దేవుడు ఏం చేశాడు? అన్న ఎప్పుడు కూడా ప్రార్థన చేయనివాడు కాదు, అవునా? అన్న ఎప్పుడు ప్రార్థన నేర్చేవాడిగా ఉండేడు లేదు. పెళ్ళిన వచ్చినప్పుడు అమ్మ ప్రార్థన స్టార్ట్ చేసి పెళ్ళిన ప్రతిరోజు అమ్మకేం చేసినారు? పొడిసినప్పుడు ఇంకేం చేయాలి? అందుకని ప్రార్థన లేని వాడికి అందరికి యేసు నామములు పెళ్ళిన లేచినగా. పెళ్ళిన లేచి ఉంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందుకని దేవుడి మీద
ప్రార్థన చేసేది. మన జీవితం ఏముండాలి? ప్రార్థన ఉండాలి. స్తోత్రం. ఏ ప్రార్థన అండి? మధ్యవర్తి ప్రార్థన అని నేను ఇప్పుడు చెప్తాను. ఈ చదివిన వాక్యం నుండి చెప్తానండి. దేవునికి స్తోత్రం. అందుకని ప్రార్థన కొన్ని మాట చెప్పిన తర్వాత ఇందులోనికి నడుస్తాను. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ఏం తగ్గిపోయింది అండి? ప్రార్థన తగ్గిపోయింది. అందరి మధ్యలో ఏం లేదు ప్రార్థన. యేసు ప్రభు ప్రార్థన చేసిన తండ్రెక్కడ లేచి ప్రార్థన చేసినప్పుడు యేసయ్యకి వెతికి కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. మార్కు సువార్త 1:35 చదవండి. నేను చెప్పిన కరెక్టా లేదు చూడండి. ఆయన పెద్దల కడునే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వచ్చి ఈ ప్రార్థన చేసిన వ్యక్తి అయితే నేనేం చేశాను? వెతుక్కుంటే వస్తాడు. అందరూ ఎవరికి వెతుకుతుంది? కాకి వెతుకుతుంది. ఏమండి? ఎందుకు కాకి వెతుకుతుంది? ఏ కాక నల్ల కాకే తెల్ల కాకే ఏ కాక డబ్బు ఇస్తామని అనుకొని కాకి ఏం చేస్తున్నారు? కానీ ప్రార్థన చేయని వాడికి కాక అయ్యో నేను చెప్పిన అర్థం అవుతుంది. ఏలే గారు ప్రార్థన చేశారు. ఎక్కడ? కెరీతు వాళ్ళ దగ్గర ఏలే గారు ప్రార్థన చేసినప్పుడు ఏలే గారికి ఎవరు వెతికి వచ్చారు? కాక వెతుక్కొని వచ్చిన మాత్రమే రొట్టి సగా పట్టుకొని వెతికి వచ్చారు. సంఘపట్ల ప్రార్థన చేయండి. చేసిన వాళ్ళు వెతికి వస్తుంది. వెతికి మనుషులు వస్తుంది. కాకి వస్తుంది. మనసుని ఏం చేసి తెలియాలి. అందరికి ఇప్పుడు ఏమో పడి అంటే ఎవరికి వదులుతున్నారు? దేవుడు సంగబడలేరా? ప్రార్థన దేవునికి వెతకండి. నీకు కలిగిన నిన్ను ప్రార్థన సీక్రెట్. ప్రార్థన ప్రతిఫలము బహిరంగ అంటే ప్రార్థన నీ రహస్య ప్రార్థన ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రభాగారు చాలా సమయంలో చెప్పారు. పార్వతీపురంలో ఒక ఉపవాస పండుగ పెట్టుతాను. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. చేస్తున్నారు. సరే అండి, మనం చదివిన వాక్యంలోనికి తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం. ఈ సంగతి గురించి దాని వెనక్కి కొన్ని మాట చెప్పిన తర్వాత నేను ఇది చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపు దగ్గరికి తన సహోదరులు అందరూ ఏం చేశారు? వచ్చారు. దేని వరకు వచ్చారండి? ఆహారం వరకు సహోదరులు అందరూ యోసేపు దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. యోసేపు దగ్గరికి వచ్చిన మునుపు కొన్ని సంగతి 36వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. అది కాదు 36వ అధ్యాయము 24-25 వాక్యం చూడండి. అతనికి పట్టుకొని ఆ కుండలు ఏం చేసి పడదోసి ఆ కుంట అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని బుగ్గిలము మస్తాకియు బోలముయు మోయిచున్న ఒంటెలతో ఇస్మాయిలీయులైన మార్గస్థులు ఇల్లాదు నుండి వచ్చుచుండిరి. యోసేపుకి ఎక్కడ వేశారండి? నీళ్ళు లేని సొంతం చెప్పచ్చు. ఎందుకు చెప్పారంటే దేవునికి సంగతి. యోసేపు పడినప్పుడు ఏం లేదు. యోసేపు అక్కడికి బయటికి వచ్చిన తర్వాత హలో
అదే నేను చెప్పిన అర్థం అవ్వలేదు. యోసేపు నిన్ను పడేసిన గుండెలు ఏం లేదు, నిన్న కన్నీరు అక్కడ పడింది. ఎక్కడ కన్నీరు పడిందో అదే గుండెలు మరలా ఏమైంది, నీరు కలిగింది, అదే తాగింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పిన మాట ఏమండి, యోసేపుకి సహోదరులందరూ ఎక్కడ పడేశారు, గుండెలు నీళ్ళు లేని గుండెలు పడేశారు. కానీ యోసేపు అక్కడ నుండి బయటికి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత అదే బావి నుండి యోసేపుకి ఎందుకే సహోదరులందరూ అక్కడ పడేశారు కదా, అవును కదా, ఎందుకే కదా, ఈ కథ చూసాడు కాబట్టి సహోదరుడికి ఏమొచ్చింది, అదే నీకేదైనా ఉంటే అందరికి వాడికి ఏమొస్తుంది, వాడికి లేదు, నీకేముంది, వాడికి కళ లేదు, యోసేపుకి ఏముంది, కళ ఉంది. స్తోత్రం. యోసేపు కళ ఏంటి, ఆ పన కట్టి చేసిండు. అందరు కలిసి ఎక్కడికి వెళ్ళి పొలం వెళ్ళి పనులు కట్టి చేసిండు. యోసేపు పనులు మాత్రమే ఎందుకు నేను దర్శనం ఉన్నప్పుడు దర్శనం లేని వాడు పనులు ఏమవుతుంది, దర్శనం ఉన్నవాడు నేను చెప్పుకున్నట్టే యోసేపు ఈ కళ చూసాను కాబట్టి వాళ్ళందరూ యోసేపులకు ఎక్కడ పడేసారు, నీళ్ళు లేని బావిలు మనం ఏమేస్తుంది. అప్పుడు సహోదరులు దేనికి వేస్తారు అతనికి, కొందరు సహోదరులు అలాగా ఉంది, కొందరు సహోదరులు మనం పనికిరామని చెప్పి పడేస్తారు, పనికిరాడు వాడని అనుకొని దేవుడు ఏం చేశాడు, పనికొందరు పాపగా వాడని మాట్లాడుతున్నారు. ఏంటి అమ్ముతున్నది, అదే అంటే మస్తాకి దాన్ని వాసన కలిగిన వాడి చేతికి అందరూ ఎందుకు పడేశారు, అసహ్యము కదా, పడేసినప్పుడు దేవుడు వేసినప్పుడు దేవుడు దేవుడు అనుకుని కాబట్టి అక్కడ నేను యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు, తనగా పొట్టిపల్లి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన అనుకున్నాను అక్కడ బాగా సుఖం ఉందని, అక్కడ కూడా సుఖము లేదు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారు, చెరసాలకి వెళ్ళారు. సోదరుడు చెరసాల నుండి ఎక్కడికి వెళ్ళారు, మళ్ళీ రాజగృహానికి వెళ్ళారు. సోదరుడు రాజగృహంలో యోసేపు ఇప్పుడు ఎవరు, ప్రధానమంత్రిగా కూర్చున్నారు. అక్కడ గుట్టలో నుండి ఆ సింహాసనకి ఎక్కడానికి ఎన్ని సంవత్సరం పడింది, 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు బట్టి అక్కడికి వచ్చింది. నేను చెప్పుకొని వచ్చిన విషయం అంటే యోసేపు వారు ఏం చేశారు, అమ్మారు. ఎవరు సహోదరులంటే వారికి ఏం దొరికింది, వారికి డబ్బు. సోదరం సోదరం సహోదరులు అమ్మిన వాడి చేతులు ఏమో ఉంటాం, సొమ్ము ఉంటాం. సహోదరులు అమ్మిసిన వాడి చేతులు ఏముంది. నేను చెప్పిన నీకు అర్థం అవ్వలేదు, అర్థం అవుతుంది కొంచెం తర్వాత. సహోదరులు అమ్మిసిన వాడి చేతులు ఏముంది, సహోదరులు అమ్మలేదు వాడి చేతులు ఏం లేదు. అవును కదా,
ఏదైనా అమ్ముతున్నాడు ఆడి చేతులు అమ్ముతుంది, డబ్బులు ఉంది. అమ్మలేని వాడి చేతులు ఏం లేదు, ఎప్పుడు సున్నా సున్నా సున్నా. సోదరం చెప్పండి అండి. అంటే ఇక్కడ ఆహారం తెచ్చుకోవడానికి వారందరూ ఎక్కడికి వెళ్ళారండి? యోసేపు దగ్గరికి వచ్చిన సంగతి చూడండి. సోదరం జరిగింది కాక అప్పుడు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఆ 43వ అధ్యాయం 1 వరకు చూడండి. ఆ దేశమందు కరువు బహళముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనడానికి ఆహారం తెచ్చుకోమని చెప్పారు. వారందరూ వెళ్ళని నేను 44వ అధ్యాయం రండి. దానిలో 11 నుండి కిందకి చదవండి. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. ఎందుకు అక్కడ ఆమె చెప్పాలి? అప్పుడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చేయగా ఏం చేశారు? గోని దించారు. గోని ఏం చేశారు? దించారు. దేవునికి గోన దించారు. దించినప్పుడు గోన ఏం చేశారు? ఎవరు విప్పారు? అదేనా చెప్తున్నారు. రామి ఉపవాస ప్రాంతం వచ్చిన వాళ్ళు అసలు ఎవరు విప్పాలి? పెద్దవాళ్ళు విప్పాలి. నీకు తెలియకుండా ఏదో సంగతి లోపల ఉంది, అది విప్పరా. చిన్నవాడు గురించి కాదు, పెద్దవాడు తర్వాత మొదటి వచ్చిన వాడు ఏసై దగ్గర మొదటి వచ్చిన వాడు గోన ఏం చేయాలి? ఈ లోపల ఉందిరా. ఏసై దగ్గరికి మాన మనసు పొంది వచ్చిన తెలియకుండా ఏదో ఒక లోపల ఉంది. ఏం చేయాలి? పెద్దవాడు వాడు చిన్నవాడు చెప్పినప్పుడు సహోదరులు అందరి ఆ గోన లోపల డబ్బు ఉంది. ఎవరు చదివినాడు? అనే చేతులు అందరి చేతులు ఏముంది? బెన్యామిని చేతుల్లో గిన్నె చదవండి. అది పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికాను. సోదరు చెప్పండి. ఈ విప్పిన అన్నయ్య చేతులు అందరినీ వాడి గోనె లోపల ఏముంది? అది ముందుకున్న అధ్యాయం మీరు చదవటం మీ నేను చెప్పిన అర్థం అవుతుంది. అది ఏం చేశాడు? వాడు విప్పినప్పుడు వాడి గోనె లోపల ఏముంది? డబ్బులుంది, దాని ఉంది. బెన్యామీను లోపల లేదు, డబ్బు లేదు. అవి ఏముంది? ఆ గిన్నె ఆ గిన్నె ఎవరిది? యోసేపుది. మాత్రం యోసేపు తాగిన గిన్నె సూత్రం చెప్పాలి. బెన్యామీను నీ అనేక అమ్మినప్పుడు నీ ఏం లేదు, నీకు తగిలేదు. లేని వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏమండి? శ్రమ కలుగుతున్నది, వేదన కలుగుతున్నది, కలుగుతుంది. కానీ యోసేపు దగ్గర నిలబడాలనుకున్న యోసేపు అని చెప్పిన ఏసై అంటే ఏసై దగ్గర నిలబడడానికి ఎందుకంటే వాడి చేతులు ఏం లేదు. అన్న ఎక్కుతాం చామిన డబ్బు చేతులు వాడి చేతులు ఏముంది? ఆ గిన్నె ఉన్నా కాబట్టి నాకు సంతోషం. ఎందుకు అది రాకపోతే ఆ దగ్గర ఉండలేదు. అదొకటి. ఈ గిన్నె ఏమండి? శ్రమ. శ్రమ. సోదరు అది యోసేపు తాగిన అడుగు మించిన శ్రమ. ఇది తాగిసి మనకిచ్చారట. ఎవరు తాగిసి ఇచ్చారు? మొదటి కదా తాగిన తన ఆశ్రమ మొదటి ఆయన అనుభవించిన తర్వాత అది మనకి చేశారు. తాగిన తర్వాత
అందుకే నాకు బాగా నచ్చింది. ఆ బాగా ధ్యానించినప్పుడు ఏమంటే అది ఖాళీ అండి, ఎంటి ఏంటి లేదంట. వెళ్ళామన్నా నీ భయపడకుండా నేను మొత్తం తాగలేదు కదా, నీ తాగలే, నీ అక్కడ ఉండి నీ తండ్రి దగ్గర ఉన్నారు. నేను 13 సంవత్సరాల నుండి ఇది తాగిన ఈ శ్రమ 13 సంవత్సరాల బట్టి కింద నుండి నేను అనుభవించదు. ఇదిగో ఇప్పుడు నీ గోడలు ఏమైంది, ఆ కింద ఉంది. స్తోత్రం కలిగిన కన్నీరంతా అమ్మ వస్తున్నారు, ఏంటి పొట్టిపర్ భార్య వస్తున్నారు. ఆయన చేతులు ఏముంది, ఏముందండి, ఏ వస్త్రం, ఎవరు వస్త్రం, యోసేపు వస్త్రం. ఇది కాదు కదా యోసేపు. ఓకే, కానీ ఎవరు చెప్పుతున్నారు, ఒక స్త్రీ ఎవరి గురించి చెప్పుతున్నారు, యోసేపు గురించి చెప్పుతున్నారు. ఎవరైనా చెప్పండి, ఈయన నా ఇంటికి వచ్చి నన్ను చేశారు. నంబర్ 1 స్త్రీ, నంబర్ 2 వస్త్రం, నంబర్ 3 ఇంటికి వచ్చారంట. సోదరం, ఇదన్నీ యోసేపు తాగినప్పుడు యోసేపును తోడుగా ఎవరున్నారు? 5 సార్లు రాయబడింది యోసేపు తోడుగా ఆయన చెయ్యినదన్నీ ఏమవుతుంది, చేతులు వస్త్రం ఉండొచ్చు, స్త్రీ వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు, ఇంటికి వచ్చినట్టే చెప్పొచ్చు, కానీ తోడుగా లేదు. ఆధారాలన్నీ నీ చేతులు ఉండొచ్చు, నీ ఆధారము చేసుకుని నీ తోడుగా లేని ఒక్కడు యోసేపుకు తోడుగా యెహోవా ఉన్నాడు. యెహోవా ఉంటే నీ చెయ్యిన మొత్తం ఇది బెన్యామిన్ తాగలే, బెన్యామిన్ ఇదే చేయదు. నాన్న ఏది పోదట్టి తాగరా
మీద కూర్చోండి. సోదరుడు ఇప్పుడు ఎలా ఉంది? అమ్మ వచ్చారు కదా, ఎవరమ్మ? పొట్టిపర ఎవరండి? పొట్టిపర ఎవరండి? అది భర్త ఏం పని చేస్తున్నారు? ఆయన రాజా విచారకుడు. ఇప్పుడు యోసేపుకి సింహాసనం వేరినప్పుడు ఇప్పుడు అమ్మ ఎక్కడ వెళ్ళింది? ముసుకేసుకొని వస్తుంది. లేదురా ఒక బోటు నీళ్ళు అమ్మకి ఇచ్చిన బాబు. ఎందుకు తల తిరుగుతున్నారు, చెమటలు వస్తున్నారు, యోసేపు అందరినీ చూసారు. నువ్వు కూడా వచ్చారా? నీ చేసినట్టుగా నేను నీకేం చేయను, తిరిగి చెయ్యను. ఇదే నంబర్ 1 పొత్తిపరు అది స్త్రీ స్తోత్రం, అది అనుభవించారు. ఇప్పుడు సహోదరులు మొత్తం నన్ను అమ్మాయి విలువ వస్తున్నారు. ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు ఏం చేశారంటే వాళ్ళు గోన విత్తలు లోపలికి ఏం చేశారు? గిన్నె వచ్చి డబ్బు వచ్చి వారికి పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఏం చేశారంటే తెలుసు, వాళ్ళందరూ యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ఏం చేశారు? బట్టలు ఏం చేశారు? అదే చెప్పాలి. బట్టలు ఏం చేశారు? బట్టలు ఇప్పుడు ముందుకు నీయే చేశారా? ముందుకు నీయే చేశాను అన్నయ్య. అదే అప్పుడు నీయే చేశారు. తమ్ముడు బట్టలు చింపేసుకున్నారు. నా బట్టలు మీరే చేశారు. చింపిన తర్వాత నీయే చేశారు. మేకలకు వధించి ఆ బట్టలు వాళ్ళందరినీ చంపలే. యోసేపు ఎందుకు చంపలేదు? సహోదరులందరూ యోసేపుని ఎందుకు చంపలేదు? అది కాదు, మేక చచ్చిపోయింది కాబట్టి కానీ ఇప్పుడు మిగిలింది ఏముంది? బట్టలు. అది ఎవరి చేతులు ఉంది? నాన్నగారి చేతులు. నాన్నగారు ఆ బట్టలు ఏం చేశారు? నడుముకి కట్టి ఏడుస్తున్నారు. ఎవరి కోసం? సహోదరులందరూ వచ్చినప్పుడు ఏం చేశారు? యోసేపు ఏం చేశారు? చెప్పిన ఒక మాట, బెన్యామిని ఇక్కడ ఉంచు, మీరందరూ ఏం చేయాలి? అదే నా మన సబ్జెక్ట్ చేస్తున్నారు. ఏంటంటే చెప్పినప్పుడు ఆ వాక్యం చదవండి. స్తోత్రం 34 ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడలా నా తండ్రి యొద్దకు నేను ఎట్లా వెళ్ళగలను? 2 సారి యోసేపు ఏం చేశారు? మధ్యవర్తి చేశారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 2 సార్లు. ఎక్కడ? 43వ అధ్యాయం దగ్గర 43వ అధ్యాయము 8-9 వరకు చూడండి. మొదటి ఎవరి దగ్గరే? యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలు చూచి చిన్నవాడిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదము. అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదము. నేను అతనికి కూర్చి కోట పడుతును, నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. నేను అతని తిరిగి నీ వద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబడిన ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. బెన్యామినికి పంపాలి. బెన్యామినికి పంపిస్తే మాత్రమే దొరుకుతుంది. బెన్యామినికి తండ్రి ఏం చేయను? ఎందుకు పంపరు? ఒకటి చంపేశారు, ఒకటి చంపారు, ఒకటి అక్కడ ఉన్నారు. ఎవరు? సిమియోన్ అక్కడ ఉంది. సిమియోన్ అక్కడ జైల్లో ఉంది. సోదరు ఇప్పుడు బెన్యామిను కూడా తీసుకొని పోతున్నారు.
ఎవరు సింగం లేదు, యోసేపు లేదు, బెన్యామీను తండ్రి ఏం చేస్తున్నాడు? వదలదు. తండ్రి చెప్పారు, నేను వదలను, నీ చేతికి నేనే చేయను. వదలను, బెన్యామీనుకి నేను చేయను చెప్పినప్పుడు మన పిల్లలందరూ ఏ స్థితి ఉంది? చాలా స్థితి ఉంది కనుక, చాలా స్థితి ఉంది కనుక బెన్యామీనుకి నా తోడుగా నీ ఏం చేయాలి? చాలా మందిలో ఎర్ర సముద్రములో చాలా స్థితిలో వారు బ్రతుకు వరకు ఏం చేయాలి? మధ్యవర్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. స్తోత్రం. వాళ్ళ చావులు బ్రతకాలంటే బెన్యామీను కూడా తీసుకొని దాన్ని బట్టి యూదా ఏం చేస్తున్నారు? తండ్రి దగ్గరే మధ్యవర్తి చేస్తున్నారు. మనం కూడా విశ్వాసీలు కూడా తండ్రి దగ్గర మనమే చేయాలి. చాలా స్థితి నుండి రక్షింపబడడానికి ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు లక్ష్యం ఏమంటే ఈ గ్రామములు ఉన్న చాలా మంది చాలా స్థితి ఉంది. ఆనాడు యూదా మధ్యవర్తి చేసినట్టుగా ఈనాడు నీ సంఘ కాపారి అయిన ఆనంద్ గారు ఈ గ్రామం కొరకు ఏం చేస్తున్నారు? చచ్చిపోని స్థితి ఉంది, వారికి బ్రతుకు కావాలి. ఈ బ్రతుకు కొరకు ఒక్క మనుషులు ఏం చేస్తున్నారు? 3 దినముల బట్టి ఏం చేస్తున్నారు? యాకోబు ఇశ్రాయేలు యాకోబు అనేది తీశాడు. ఇశ్రాయేలు చివరికి ఏం చేశాడు? బెన్యామీనుకి ఏం చేశాడు? బెన్యామీనుకి తీసుకొని రాలేకపోతే నా మీద ఏం రావాలి? అలాగే ప్రార్థన చేయని ఎంతమంది ఉన్నారండి? అలాగే ప్రార్థన చేయని ఎంతమంది ఉన్నారండి? సోదరదేవా, వారు నా తోడుగా రాలేకపోతే నేను కూడా ఈ దినములే చేయాలని ప్రార్థన చేయాలి. చాలా మంది నా తోడుగా రాలేకపోతే అక్కడ నుండి గెలిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి యోసేపు దగ్గరికి వెళ్ళి బెన్యామీనుకి వదలలేకపోయింది. బెన్యామీనుకి నేను ఒగ్గను అని చెప్పినప్పుడు ఈయన చెప్పిన మాట ఏమంటే 34 వాక్యంలో చిన్నవాడు లేని ఎడల నా తండ్రి దగ్గరికి నేను అడుగుతున్నారు. 2 తిమోథెయుసు పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం చూడ త్వరగా చదవండి. 2 తిమోథెయుసు పత్రిక 4వ అధ్యాయం 11 త్వరగా లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము. ఇప్పుడు పౌలు గారి చావు స్థితిలో కొన్ని సమయం తర్వాత తన మెడ ఏమవుతుంది? కట్టయిపోతాడు. కట్టాయన ముందుకు చెప్పుతున్నారు. ఆయన తిమోథెయుసు చెప్పు, తిమోథెయుసు నీవు వచ్చినప్పుడు ఎవరికి తెచ్చి రావాలి? ఎవరికి తీసుకొని రావాలి? తీసుకొని రావాలి. దేవదాసు ఆశ ఇదండి. నన్ను చూడడానికి వస్తున్నారు. నీ ఒట్టి చేత రాకు. వచ్చినప్పుడు ఎవరైనా నీ తోడుగా రావాలి. దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఒంటరిగా రాకూడదు. నీ తోడుగా ఎర్ర సముద్రంలో ఉన్నవాడు కొందరు ఉంటారు. ఎర్ర సముద్రంలో కొందరు కూడా తీసుకొని రావాలి. సోదరు ఏ ప్రతిఫలం దొరకలేని ఒకడు పరలోకములు, ఏ ప్రతిఫలం దొరకని ఒకడు పరలోకం అన్నాడు. ఏ ప్రతిఫలము దొరకలేని ఒకడు, అది ఎవరండి?
సెలవు ఎత్తుకుందా ఆడేం చేయలేదు ఎవడికి కార్యం చేయలేదు. అలాగే కొందరు విశ్వాస పాఠం ఉండొచ్చు. స్వాతంత్రం చెప్పడానికి తోడుగా ఉంటారు, చేస్తారు. తోడుగా సమాధి చేయబడతారు. సమాధి ఏసై తోడుగా లేపబడతారు. కానీ ఏసై కోసం ఏ పని చేయరు. ఏ పని చేయలేదు కొందరు విశ్వాసులు. వారు అక్కడ వచ్చి కూర్చీరుగా చప్పడం కొట్టినట్టుగా మీరు ఎలాగ చప్పడం కొట్టిన మనం అందరం ప్రతిఫలం పొందినప్పుడు ఆయనకి నీ దేవుని కొరకు ఏదైతే చెయ్యండి. దేవుని కొరకు ఏం చెయ్యాలంటే కొందరికి తీసుకుంటా ఇప్పుడు చెప్పిన మాట ఏమండి, ఈ చిన్నవాడు లేకపోతే నేను ఎదగా రాగలను అని దేవుడి సభ్యులు చెప్పారు. యోసేపు దగ్గర చెప్పారు. ఎలాగ చెప్పారండి? అలా దేవుడికి స్తోత్రం కలిగింది. కాబట్టి చూడండి, ఆయన చెప్పిన మాట మీరు బాగా అనిపించింది. 4వ అధ్యాయం చూడండి, 44వ అధ్యాయం రండి. 44వ అధ్యాయము 44వ అధ్యాయం ఆయన చెయ్యిన విజ్ఞాపన ప్రార్థన మీరు సరిగా చూడాలి. 44వ అధ్యాయంలో దానిలో 21 అక్కడి 24 కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము అదమాట అర్థం ఆయన ముందు కాబట్టి నా తండ్రి అయినా తమ దాసుని యొద్దకు తండ్రి అయినా ప్రార్థన చేసిన ఎరగటి చూడండి ఎవరు? యూదా. కాబట్టి నా తండ్రి అయినా ఈ మాట 7 సార్లు రాయబడింది ఇక్కడ. ఇదంటే చదువుకి చెప్పడానికి సమయం లేదు. అందుకని నీ ముఖం చూసినప్పుడు వెంటనే ఆపాలని ఆశ వస్తున్నారు. స్తోత్రం. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే మధ్యవర్తి ప్రార్థన. కాబట్టి తండ్రి అయినా తమదాసునికి స్తోత్రం కలుగుగాక. ఒక్కడికి విడుదల కలగడానికి, ఒక్కడికి రక్షింపబడడానికి ఒక్క వ్యక్తి మధ్యవర్తి ప్రార్థన మనం కూడా ప్రార్థన చేసినప్పుడు తన తాను తగ్గించి విజ్ఞాపన ప్రార్థన కావాలి. అందరు ఇప్పుడు కూడా ఏం చేయలే ప్రార్థన వినాలి. నా దేవుడా, దేవుడు పిలిచిన పేరు హలో సగుడులారా, మీరు అర్థం లేదు. దేవుడు అంటే దేవుడికి స్తోత్రం. ఆయన ప్రార్థన నా దాసుడండి, ఈ కుమారునికి చిన్నవాడికి విడుదలివ్వాలి. నేను నీ దాసుడుగా ఉన్నాను. నేను అడుగుతున్నారమ్మా, 7 మార్లు అదే పదం పట్టుకుని యాకోబు దగ్గరే యూదయ చేశారు. యూదయాన్ని పదానికి అర్థం చెప్పండి. స్తుతించిన వాడు అదే చేశారు, స్తుతించలేడు అదే చేయరు. స్తుతించిన వాడు తగ్గించి దాసుడని చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? స్తోత్రం కలిగింది కాక. అట్లే తండ్రి అని పదం 14 సార్లు రాయబడి. ఈ 44వ అధ్యాయంలో తండ్రి అనే పదము 14 సార్లు వాడుతున్నారు. ఎవరు? యూదా. నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ బెన్యామిను కూడా ఏం చేయాలి? తీసుకోవాలి. హలో, ఇదే ప్రార్థన. తండ్రి అంటే తండ్రి అని చెప్పిన యేసయ్యండి. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఉండాలి? చిన్నవాడైన బెన్యామిను కూడా నా తోడుగా రావాలి. ఈ ప్రార్థన ముగించిన రావాలి. నేను చచ్చిపోయిన మునుపు కొందరు కూడా పట్టుకొని అక్కడికి దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకే ప్రార్థన చేస్తున్నారు దేవునికి స్తోత్రం అని చెప్పిన యోసేపు లేకపోతే నేనే చేయను. తండ్రి దగ్గరికి నేను యేసయ్య ప్రార్థనలో చూడండి, అప్పుడే మీకు అది అర్థమవుతుంది. యేసయ్య ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయము 20 వాక్యం చూడండి. యోహాను సువార్త 17:20 వెంటనే ముగుస్తున్నారు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలా
ఉండులాగున వారిను మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఆమేన్ అందరి కొరకు నేను ఏం చేసి ప్రార్థించుచున్నాను. ఎప్పుడు మనమందరం పుట్టి పెరిగిన తర్వాత ఏం చేస్తున్నాం? మనం పుట్టక మునిపి ఆయన ప్రార్థన చేసిన ఈ శిష్యులందరూ వాక్య పరిచయం చేసినప్పుడు వారి వలన చాలా మంది మార్గం పొందడానికి ఉంది. వారి వరకు కూడా నేనేం చేస్తున్నాను? అయ్యో ఇదండి చెప్పడానికి నాకు సమయం ఎక్కడండి? యోహాను సువార్త 17వ అధ్యాయంలో 7 ప్రార్థన ఏంటి యేసయ్య? ఐ ప్లీజ్ ప్రేయర్ ప్రధాన ప్రార్థన ఏంటి? సోదరం కలిగిన కదా ఎలా ప్రార్థన చేస్తున్నారు? దేవా ఇంకెంతో మంది రక్షింపబడరానున్నావో వారి వరకు నేను ఇప్పుడే చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇదండి మధ్యవర్తి కొరకు యోసేపు దగ్గరనే యూదా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేశారు. నాన్నకి మాట ఇచ్చాడు. ఏంటి మాట? బెన్యామీను లేకుండా ఒక నిర్ణయంలోకి రావాలి. బెన్యామీను లేకుండా బెన్యామీను పేరు పెట్టి నీ భర్త నీ భార్య పేరు కలిపండి. నీ భర్త నీ ఊరు వారు నీ కుటుంబస్తులు అందరూ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. నీ తాను దగ్గరికి నేనే చేయను. అందరూ ముసలితనం ఉంటే ప్రార్థన చేయరు. అన్నిటికీ మంచి సమయం ఎప్పుడు? ప్రార్థన చేయాలి. అందరు మనం రిజెక్ట్ చేయని సమయం. అందరూ మమ్మల్ని ఏం చేశారు? నీకు సమయం బోర్డు దొరుకుతుంది. ఎక్కడ దేవుడు సడన్ పూచి ఏడాలి. దేవా కొన్ని విద్యం నా చేతికి, కొన్ని గ్రామం నా చేతికి, ఈ ఆంధ్ర పట్ల ఇచ్చండి. దేవుడికి స్తోత్రం కలిగిన ప్రార్థన చేయన సూది కలిగిన యూదా లేగిన అనగా ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగిందంటే 45వ అధ్యాయం మొదటి వరకు యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అప్పుడు యోసేపు అణుచుకొని జాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలకి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకుని విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు యోసేపు ఏం చేశాడు? తెలియపరిచినప్పుడు ఏం చేశాడు? అక్కడ ఏం చేయకూడదు. అందరు మిలిచి ఉంటే రహస్యం తెలుసుకోవాలి. కాదు, సహోదరులు తెలిసినప్పుడు ఎవరు ఉండకూడదు, బయట ఉండకూడదు. మీకు అర్థం అవ్వలేదు. యోసేపు తోడుగా ఉన్నవారు అందరు ఎవరు? సహోదరులు. అక్కడ ఉన్నవారు యోసేపు తోడు ఉన్నవారు ఎవరు? ఎక్కడ ఉన్నవారు? ఐగుప్తు దేశంలో ఉన్నవారు. సహోదరికి తెలిసినప్పుడు తెలిసినప్పుడు ఏం చేశారు? ఐగుప్తు దేశంలో ఇక్కడ ఏం చేయకూడదు. సహోదరుల దగ్గరికి ఏమో చేయబోతున్నారు. తెలియపరచున్న 7వ దేవుని పెట్టినారు. యోసేపు ఒక్క దినమున నీ దగ్గర
స్తోత్రం. నిలబడడానికి ఇష్టం మన సమయం దేవుడు చెప్తున్నా చెప్పరా అంట. స్తోత్రం కలిగి యోసేపు ఏం చేసింది? తెలియవలసిన తర్వాత ఏం జరిగింది? అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఎందుకు ఏడిసారు? అక్కడ 3 ఏళ్ళు నిలబడి ఏం చేస్తున్నారు? ఒక్కరి వరకు ఏం చేస్తున్నారు? ఒక్క సహోదరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసినప్పుడు ఇంకొక సహోదరుడైనా నా యేసయ్య ఏం చేశాడు? ఐగుప్తులు ఎవరు కూడా యోసేపుతో ఏం చేయలే, ఏడలే ఎవరు సహోదరులు మొత్తం కలిసి ఏం చేశారు? అది చెప్పండి, నేను నీ సహోదరుడు యోసేపు. అప్పుడు తెలియపరుచుకుంటున్నాను. ఒక దినములు పరలోకం వెళ్ళినప్పుడు నీ అందరు కలిసి దేవుడు అప్పుడు కూడా ఏం అవ్వలేదే, సహోదరులకి భయం మారిపోలే. యోసేపుకి చూసినప్పుడు కూడా తెలియపరిచినప్పుడు ఏం చేయలేదు, అయిపోలేదు. యోసేపు అందరికి తీసుకొని ఇచ్చాడు. యోసేపు అని చూడమంట చెప్పి మాట ముగించడానికి చూడండి అన్నప్పుడు ముగిస్తాడు. యోసేపు తీసుకొని వచ్చి ఎక్కడికి తీసుకొని వెళ్ళదు? ఎక్కడికి తీసుకొని వెళ్ళదు? విందుసాలకి. ఇది తర్వాత విందు ఉంది. విందుసాలకి వెళ్ళి ఎలాగ కూర్చోబెట్టాడు? పెద్దవాడి నుంచి చిన్నవాడి వరకు మనసులు కొంచెం ఎలాగా పాత్రకు కూర్చోబెట్టాడు. రూబేన్ తర్వాత చివరికి ఎవరొచ్చు? అందరికీ ఏం చేశాడు? మొదలు పెట్టాడు. బెన్యామీనికి అందించాడు 500 జంతులు. అన్నం పోదలు అందించాడు 5 గట్టి. ఎందుకు అలా ఇచ్చాడు? అది కాదు, శ్రమ కింద కాదు. సహోదరు నమ్మినప్పుడు యోసేపు నమ్మినప్పుడు ఎవరు లేదు, వారికి దొరికింది. వారికి భూమి ఉన్నప్పుడు మొత్తం ఏమైంది? దొరికారు. ఇంకా దొరకలేదు వాడు ఎవరు? అతడా బాబు, ఈ భూమిని నీకేం దొరకలేదు. అంత బాగలేదండి. ఈ భూమిని నీ చేసింది ఏం దొరకలేదు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దొరికినట్టుగా అర్థం తెలిసిన వాళ్ళు మాత్రం ఏమి దొరకలేదు అనుకోని నిరాశ పడకుండా అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం తెలిసింది? సందడి ఎక్కడ భూమి కాదు సందడి, అక్కడే ఉంది సందడి. అప్పుడు ఏం చేశారు? ఒకరితో చూస్తున్నారు. ఏం చేశారు? ఎందుకు చూశారు? బెన్యామీనికి మాత్రం ఎందుకు? అప్పుడు ఇరిగిన మనకు అప్పుడు దొరికింది. ఈ లోకంలో జీవించినప్పుడు నేను అమ్మేసినప్పుడు మాకు అందరికి దొరికింది కదా, ఈయనకి మాత్రం లేదు. ఏంటండి యోసేపు తెలిసిన తర్వాత, యోసేపుని చూసిన తర్వాత యోసేపు రథం పంపించేది ఎక్కడికి? యాకోబు ఇంటికి. యోసేపు రథం పంపించేది. ఎవరి రథం? యోసేపు ఎక్కిన రథం ఎవరికి దగ్గరికి? అది చూసినప్పుడు యోసేపు ఏమైందని తెలుసా? యోసేపు చచ్చిపోయిందని చెప్పినప్పుడు వాడు సగం చచ్చిపోయింది. ఇప్పుడు యోసేపు రథం చూసినప్పుడు ఏమైంది? సగం చచ్చింది. ఇప్పుడు ఏంటి? ఆలస్యం లేకుండా రథం వస్తున్నారు తీసుకోవడానికి. పంపించిన రథం యాకోబుకి తీసుకోవాలి. దేవుడు సంఘముకి
తీసుకొని వెళ్ళడానికి వేలాది వేలాది దూరాల సంఘటన వస్తుంటారు. నీ ప్రార్థన చేయండి. ఎవరు బెన్యామిన్ కొరకు యోసేపు ఎలాగ మధ్యవర్తి ప్రార్థన బెన్యామిన్ కొరకు యూదా ఎలాగ మధ్యవర్తి ప్రార్థన చేశారు, అదే విధంగా మనకు కూడా మన గ్రామం కొరకు, మన ఊరు కొరకు, మన దేశం కొరకు ఇలా చేయాలి. ఆనంద్ గారి 3 రోజులు ఉపవాస ప్రార్థన ఎక్కడ మధ్యవర్తి ప్రార్థన చేసి ఎవరి కొరకు ఈ ఆంధ్ర రాష్ట్రం వరకు మధ్యవర్తి ప్రార్థన చేసింది. ఇప్పుడు నేను కనబడలేదు కానీ రాబోయే దినాలు కనబడుతున్నది. 7 మార్లు ప్రార్థన చేసి ముందు ఉండగా సముద్రం నుండి అరచేయి మేఘం ఏమవుతున్నారు. చెప్పిన వాటి ఎందుకు ప్రార్థన? 1 సార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 6 7 మార్లు ప్రార్థన చేసిన సముద్ర లోపలి హలో నీకు ఆశీర్వాద సముద్ర ఉన్నది. ప్రార్థనలు మోకరించండి. అరచేయిగా వచ్చింది. అరచేయిగా వచ్చిన మేఘం కొన్ని సమయం తర్వాత పెద్ద వర్షంగా పడింది. 3 నెలల సంవత్సరాల దేశంలో వర్షం పడలేదు. దేశంలో ప్రార్థన చేయ ఒక్క వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు నాకాలు అజితోడు మీరు ఎవరు అనుకుంటారు. అజిత్ వంటితోడు వెళ్ళినప్పుడు ఏమంటే సూత్రం అర్థం దాటిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఏంట్రా బాబు వర్షం అంటే సామాన్లు కాదు, రేటు పడలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభు ఇక్కడ వడగలు పడినట్టుగా గ్రామంలో వర్షం పడలేదు. వర్షం పడలేదు. కొందరు మారు వలస తిరిగి వచ్చిన, కొందరు రక్షింపబడలేదు, కొందరు కన్ను మూసుకునే ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ చెప్పిన వాక్యం నేను ఇక్కడ చెప్పలేదు ప్రభా. యోసేపు దగ్గరే యూదా మధ్యవర్తి ప్రార్థన చేసినట్టుగా 3 దినములు దేవా స్తోత్రం ఆనంద రాత్రుల సంఘ కాపరి పాత్రం అందరూ కలిసి 3 దినాలు ఈ సన్నిధిల మధ్యవర్తి ప్రార్థన చేసిన దానికి ఫలం కలిగిన దాకా. అదిగో నేను కళ్ళను మూసి ప్రార్థన చేసినప్పుడు కొందరి చేతులు కట్టిన దేవుడికి పుట్టున్నారు, కొందరి చేతులలో కొందరి చేతులు నమ్మి స్వాతంత్ర